సర్వశక్తిగల దేవ స్తోత్రాడురా కృడా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధులను స్తోత్రమైన యువతి కాలం ఇలా ఆలయంలో ప్రవేశించి నా తండ్రి మీ పరిశుద్ధ పాత్రను చేరి ప్రార్థన చేయటకు సంఘానికి సగపదలకు శివ సమాజానికి వేటుకు సగపదలకు ఎవరు చేసినటువంటి ఈ సమయంలో స్తోత్రమైన బాలులు ఎవరు కన్యకలు వృద్ధులు మీరందరూ ఆయన నామం స్థుతించినటువంటి దేవుడు ఆయన స్తుతులకు పాత్రలు తండ్రి స్తోత్రాలు ఆయన కీర్తిని యెహోవాకు మొరపెట్టగా ఆయన కలిగినటువంటి బాధలన్నింటినీ నన్ను విడిపించినది దండించిన రీతిగా ఉదయ కాలం తండ్రి ఎవరికి ఇంటి సంబంధం లేకుండా కరోనా నా కుటుంబాలు దేశములు ప్రపంచము వ్యాపపడుతుండగా నా తండ్రి ఇది తీసివేయబడుతూ సూర్యోదయకు సూర్యాస్తమయం మిమ్మల్ని మూడు స్థుతి లోకమంతా ప్రసిద్ధపడుతూ మీ సహాయం చేయండి తండ్రి విశ్రాంతిని పరిశుద్ధంగా ఆశించేటటువంటి దేవుడు తండ్రి దేవా మీ ఆరాధన కొరకే ఒక దినం ప్రదర్శించుకుని కుమారుని క్రీస్తుని లోకానికి పంపినామయ్యా ఆయన తన మనలో తిరిగి లేచిగా ప్రభు దేవుడు మా కొరకు దర్శించినారు తండ్రి ప్రభు దేవుడు తండ్రి ఈనాడు తండ్రి ఆరాధనకు మీ కుమారుడు మీ కుమార్తె కూడి వచ్చిండగా మమ్మల్ని మీ సరిదించండి మీ ఆత్మ సంచారం మమ్మల్ని దయచేయనా మీ నామం ప్రేమించి కరుణ వచ్చినట్టు స్తోత్రం రాలేక వారిని బట్టి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చూస్తున్నాము మమ్మల్ని మీ సరిదించండి మీ ఆత్మ సంచారం దయచేయండి నేనంటే దినమందుకుని ఇప్పటి వరకు ఉపవాసం ఉండి ప్రభు బలాలను పాల్గొనకుండా వారి కుమారులు మీ కుమార్తెలు తండ్రి సిద్ధపడగలిగేట్టుగా నా తండ్రి వారిని దర్శించి జీవించి మీ కొరకు దర్శించుకోండి ఆయన ఈ ఆరాధన తండ్రి మీరు ప్రధాన కాబట్టి కనుక ఆత్మ సంరక్షణ కనుక ఆయన నన్ను మమ్మను మీ కొరతో నడిపించిన ఆయన సమృద్ధిగా చోట నడిపించే దేవుడు ఆయన పచ్చిగా చోట పనులు చేసే దేవుడు ఆయన శాంతికరమైన దేవుడు నడిపించే దేవుడు తండ్రి యువదే కాలంలో కూడి వచ్చే వారి అందరికీ నీతికరంగా ఒక ఆజ్ఞాపిస్తుంది మమ్మల్ని విశ్లేషించిన ఆయన మీకు తోడుగా వచ్చిన వేదికలను సంఘటన చేసుకోదండి ఎవరు హృదయాలకు ఎట్టి ప్రార్థనలో వారి పైకి చేయబడి ప్రేరపడాలని వారిని దర్శించి వారి హృదయాలను ప్రార్థన ఆలకించి కుటుంబాల వరకు మీ కుమార్తెలు కుమార్తెలు నిలబడిగా వారి కొరకు నిలిచుకున్నాం తండ్రి స్వయం అభివృద్ధి చేస్తున్న స్వీకరించండి చేయలేని ప్రార్థన ఆలకించిన వేదికలను సహాయం జ్ఞాపకం చేసుకోదండి ప్రజలు ఆలోచించుకున్నాయన దీవెనలు చేయండి జీవులను అనుగ్రహించిన ఆయన శ్రేష్టమైన సహాయం చేసేదండి బలహీనత బలపరుచిన నాయన వారి యొక్క తండ్రి విద్యను బట్టి ఉద్యోగస్తుని బట్టి ఇంటికి దూరంగా ఉన్నటువంటి మా ఇంటి కుమారులను మాత్రం దర్శించండి కుమారుడు వేరు దర్శించి ఆయన ఉన్నత సన్నిధాన్ని దయచేయబెట్టుకుంటున్నాము తండ్రి ఆయన ఉన్నత వారిని దర్శించి వారి పోయే ఉదయకాలం రాలేక తమ గృహాలతో ఉన్నట్లయితే వారి మీరు దేవతండి మీ బలపడిన ఆయన సంఘానికి కుటుంబాలకు వృద్ధాప్యంలో వారు దీర్ఘంగా ఉన్నట్టుగా మాకు క్రీడగా వారు కేంద్రీకృతంగా మీ వారిని ఆలోచించి మీ కృతజ్ఞత నడిపించిన ఆయన సంఘంలో మీ ఆశ్చర్యకార్యాలను జరిగించండి సంఘంలో మీ ఆశ్చర్యాలను దయచేయండి సంఘానికి క్షమాపణ చేయాలని సంఘ విషయాలు వస్తుంది సంశిష్యాల ఉదయకాలం దిగిన కీర్తన జ్ఞానమంది కానీ సాక్షి వాక్య దేశంలో కానీ బల ఆనందంలో పాల్గొంటుంది కానీ సంశిష్యాల దీర్ఘంగా ఒక ఆజ్ఞాపించండి మమ్మల్ని సరిదించండి కృతజ్ఞత ఆలోచించండి వేదిక చేయాలి సంశిష్యాల తండ్రి నాయన మీ కృపపత్రంలో నిర్మించి ఆరాధన స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించమని ఈ మనము మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు అరుడవు
లేఖనాన్ని చదివి దేవుని సన్నిధిలో ప్రార్థించి ముందుకు సాగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఉదయకాలం ధ్యానం కొరకై సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము దయతో ఆలకించండి. ఆది కాండము 22వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను, ఆలకించమని పొరపాటు తెలియజేస్తున్నాను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడికి ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు వెళ్ళెను. తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడితో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్తుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడు అనేను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అనడుగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుని అని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, స్తోత్రాహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, ఈ లేఖనం ద్వారా మీరు నాతోనూ సంఘంతోనూ మాట్లాడండి. సంఘ బిడ్డలను దీవించండి. వారి సమస్త విపత్తులలోనూ కష్టనష్టంలోనూ మీరు వారికి తోడయండి. గొప్ప దీవెనకులు చేసి కుటుంబాలను ఆశీర్వదించండి. చెప్పండి. సాక్ష్యాల కొరకు స్తోత్రం నాయన. నీ సన్నిధిని నాయన పరమాదేవా, నీ చిత్త ప్రకారం తండ్రి నాయన మేము మాట్లాడింటకు, నీ చిత్త ప్రకారం దేవా మేము సంతుష్టిని చేయగలిగినట్లుగా మేము నా ప్రభా నాయన మా స్తుతులు అర్పించటకు మెట్టుకు దహన బలిగా మమ్మల్ని మేము అర్పించుకుని ముందుకు సాగటం కృపచూపు నాయన. ఈ ఉదయ కాలము ప్రపంచమంతా తండ్రి ఇప్పుడు తండ్రి ఈ యొక్క పూర్వార్ధ గోళమందును తదనంతరము పశ్చిమార్ధ గోళములోను ఫాదర్స్ డేని గురించినటువంటి ఎంతో సంతోషం జరుగుతుండగా కుటుంబాలను దీవించండి నాయన. అనేక మంది కరోనా విపత్తులు తండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు. సంఘ కాపులను కోల్పోయినటువంటి సంఘాలు ఉన్నాయి. దేవా, ఈ స్థితి తీసేయండి తండ్రి. లోక పరిస్థితిని ఎరిగి ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మిక్కిలి భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నాడని మీరు చెప్పి ఉండగా, మీరు మమ్మల్ని ప్రాణంతో నిలబెట్టినది మీ చిత్తం నెరవేర్చుటకు, మా కుటుంబాలను ఉద్ధరించుకున్నట్టుకు గుర్తిరిగిన వారమై నీ సన్నిధిని ముందుకు సాగుటకు, దీన మనస్సు కలిగి నిన్ను సేవించుటకు మమ్మల్ని ఆయత్తపరచమని కుటుంబాలు దీవించండి. కుటుంబాలకు తండ్రులుగా ఉన్న వారికి నీ బలము ధరింపజేయండి నాయన. మీరు యజమానిగా, మీరు ఆలోచనకర్తగా, మీరు వారికి బలమిచ్చే దేవునిగా, ఆరోగ్యం ఇచ్చే దేవునిగా ఉండి సంఘములోనూ పేటల్లోనూ కుటుంబాన్ని ఆస్వాదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున మనల్ని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికీ తండ్రులైన వారందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఫాదర్స్ డేకి పాడే పాటలు ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయబ్బా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఏదో ఒక పాట చెప్పండి.
కోటేశ్వర గారి కోళ్ళు ఏదో పాట చెప్తున్నారు. ఆ అమ్మాయికి మాటలు ఆ అమ్మాయికి చెప్పావా? ఏ పాట చెప్పండి. అవును, అచ్చా బాగుంది. ఏది పాడండి, అందరూ సంతోషంగా పాడాలి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. అందరూ ఏకీవిద్దాం. మంచిదండి. దేవుని పాద సన్నిధిని అందరం కూడా వాక్యోపదేశంలో ముందుకు సాగుదాం. లేఖనములో ధ్యానం కొరకై సిద్ధపడినటువంటి లేఖన భాగము ఆది కాండము 22వ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఉన్నటువంటి ఆ లేఖనాన్ని మనం ఇప్పుడు చదువుకోవడం జరిగింది. ఈ లేఖనము అందరికీ కూడా బాగా తెలిసినటువంటి లేఖనమే. ఇది అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు అబ్రహామును పరిశోధించినటువంటి ఆ సందర్భంగా మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహామును రాయబడినటువంటి మాట మనం చూస్తే పరిశోధించెను ఎట్లనగా, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు దావీదును కూడా పరిశోధించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, తండ్రుల హృదయాలను దేవుడు పరిశోధించేవాడిగా ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. తండ్రులమైనటువంటి మనందరం కూడా దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు ఆ పరిశీలనకు మనము నిలువబడగలిగిన వారిగా కుటుంబాలను నడిపించే తండ్రులు ఉండాలని ఫాదర్స్ డే సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్తోత్రం చెల్లిద్దాం. ఏ ఏ విషయాల్లో దేవుడు పరిశోధిస్తాడు? దావీదును దేవుడు పరిశోధిస్తే దావీదు చేసినటువంటి పని ఏంటంటే, ఆయనకు దేవుడు సింహాసనాన్ని ఇచ్చి పరిశోధించాడు, విజయాన్ని ఇచ్చి పరిశోధించాడు. గొలియాతు మీద విజయాన్ని ఇచ్చినప్పుడు ఇంకా కూడా దేవుని సన్నిధిని ఆయన దీన మనసుతో కొనసాగాడు. నేను గొలియాతును జయించానని సౌలు వలన ఆయన తరంబడినప్పుడు యుద్ధరంగానికి రమ్మని సౌలుని ఆయన పిలవలేదు, కానీ అదుల్లాము గుహలో చేరి ప్రార్థనతోనూ పరిశుద్ధాత్మ నింపుదలతోనూ ఆయన దేవుని సన్నిధిని గడిపి దేవునిని బట్టి నడిపించబడిన వాడు అయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కుటుంబంలో తండ్రికి పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో మనం ఏం చేస్తామంటే, ఎక్కువగా ప్రక్క వాళ్ళ మీద మనకున్నటువంటి చిరాకును చూపిస్తాం. కొంతమంది భార్య మీద చూపిస్తారు, కొంతమంది పిల్లల మీద చూపిస్తారు,
కొంతమంది ఏం చేస్తారంటే ప్రక్క వాళ్ళ మీద చూపిస్తారు, స్నేహితుల మీద చూపిస్తారు, చివరికి సంఘ కాపరి మీద కూడా చూపేటటువంటి వాళ్ళు కొన్ని చోట్ల ఉంటూ ఉంటారు. నీకు వచ్చినటువంటి ఆ యొక్క కోపాన్ని కానీ లేక నీకు వచ్చిన ఒత్తిడిని బట్టి దాన్ని మనము సానుకూలంగా పాజిటివ్గా మన ఆరోగ్యానికి, కుటుంబ క్షేమానికి, మన కీర్తికి అది కళంకం తేనిదిగా మన మీద ఒత్తిడి కలిగినప్పుడు మనం ప్రవర్తించడాన్ని నేర్చుకోవాలి. క్రైస్తవుడు చర్చికి వచ్చేది అందుకే. మనం ఎందుకని ఆరాధనకు వస్తున్నామంటే ఈ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా హృదయంలో మనం పెట్టుకోవడానికి. హెజ్కేల్ని దేవుడు పిలిచేయమంటా అంటే ఈ గ్రంథాన్ని భుజించు అంటాడు. ఏం చెప్పండి? అందుకు వస్తున్నాం. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, ఈ గ్రంథాన్ని భుజించు. ఇందులో ఉన్నది గ్రహించడానికి, దేవుని వలన నేర్పబడ్డానికి, దివారాత్రము దీనిని ధ్యానించడానికి. దావీదు అదుల్లాము గుహ నుంచి కూడా తప్పించుకున్నాడు, హెబ్రోనులో రాజు అయ్యాడు, తర్వాత యెరూషలేముకు తీసుకుని రాబడ్డాడు. తండ్రులు తాము చేసే పనులను వారు పరిశీలించుకోవాలని పొరపేట నేను మీకు మనవి చేస్తాను. తనకు కలిగిన దాన్ని ఆయన ఏం చేశాడంటే ప్రజలకు నెమ్మది కలిగించే రీతిగా కుమారుడికి నేర్పాడు. తన కలిగిన సంపదలో ఆలయం కోసం ఆయన సమస్తము కూడా సమకూర్చిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన పిల్లలను, మన సంపదను ఆలయం కోసం సద్వినియోగం చేసేవాళ్ళగా కుటుంబంలోని తండ్రులు ఉండాలని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రిద్దామండి. ఈ పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఎవరైనా కానీ మామూలుగానే ఘనంగానే చెప్తారు. మన చర్చికి కూడా ఒక సంబంధం వచ్చింది, ఒక అమ్మాయి కోసం. వాళ్ళ పాస్టర్ గారు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈయన దైవ సేవకులకు, సంఘానికి, సంఘ బిడ్డలకు కూడా సహాయకారిగా ఉంటాడండి, చాలా మంచి వ్యక్తి ఈయన అని నాకు చెప్పడం జరిగింది. ఇది జరిగి దాదాపు కొన్ని సంవత్సరాలు జరిగింది. ఇప్పటికీ ఆయన యవనస్తుడే. ఒక మాట వింటే మనం దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాం కదా. దినాలు జరుగుతూ ఉండగా నేను గమనించింది ఏంటంటే, ఏ మాట అయితే ఆయన గురించి దైవజనుడు చెప్పి ఉన్నాడో ఆ మాట అక్షర సత్యం. దేవునికి స్తోత్రితం. ఆయన లేనప్పుడు నాకు ఆ పాస్టర్ గారు ఆ మాట చెప్పారు. ఇప్పుడు ఆయన చూస్తే నాకు ఆ పాస్టర్ గారి స్వరమే వినబడుతూ ఉంటుంది. దావీదు యొక్క దీవెని విషయమై యెహోవా ఇతన్ని కోరుకుని ఉన్నాడనే మాటను తండ్రి అయిన యెషయా ఎదుట ప్రవక్త అయినటువంటి సమూయేలు అభిషేకించి చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమని జ్ఞాపకం చేసుకోమని ప్రభుపేట తండ్రులకు నేను మనవి చేస్తూ ఉన్నా. యెహోవా ఇతనిని కోరుకుని ఉన్నాడు. అలా కోరుకున్నప్పుడు బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తండ్రులమైన మనము దేవుని ప్రణాళికలో మన కుమారులు, కుమార్తెలు ఉండి దెబోరాని ప్రవక్తనిగా దేవుడు కోరుకున్నప్పుడు ఆమె తల్లికి, తండ్రికి, భర్తకు దేవుడు ఏం చెప్పాడు కదా, ఆ మాట మనం వినలేదు కానీ పరలోకంలో మనం వింటాం. ఇలాంటివి ఆలోచించండి. స్తోత్రం. మన పిల్లల విషయమై దేవుని ప్రణాళిక ఏంటో, నా పిల్లల విషయమైన దేవుని ప్రణాళిక ఏంటో పాస్టర్ గారిని అడగాలని మనం ఎప్పుడైనా అనుకున్నామా? మీ అబ్బాయిని నేను రాఘవేంద్ర థియేటర్ దగ్గర చూశానమ్మా అని నేను చెప్పాను అనుకోండి, ఈయన ఎందుకు వెళ్ళాడు అక్కడికని మాడుకుంటారు యువతలకు రాగానే. అటు రాఘవేంద్ర థియేటర్ దగ్గరికి వెళ్ళాడు అనేటటువంటి బాధ ఉండదు. అఫ్ కోర్స్ దట్ థియేటర్ ఈజ్ నో మోర్. నేను అర్థమయ్యేలాగా చెప్పాను. అహంకారం అన్నమాట, బాగా మహా అహంకారం. దేవుడు మాట్లాడిచ్చాడని పిల్ల విషయమే, పిల్లవాడి విషయమే. అలాగా సమూయేలు మాట్లాడాడో లేదో, మాట్లాడగానే దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చింది. దేవుని స్తోత్రం చేద్దాం. తండ్రులు ఆయన కుమారులను ప్రజల నెమ్మది కొరకు సిద్ధపరిచాడు. ఒక్కొక్క దరిద్రుడు ఉంటాడు. నాకు ఎంతమంది కొడుకులు ఉన్నారో తెలుసా? వాళ్ళంతా వచ్చేస్తారనమాట వీడి మీదకి. లేదు, చాలా నీచమైన విషయం ఇది. స్తోత్రం చేద్దామండి.
అలాగ నిజంగా మనకి గనక అంత పౌరుషము, అంత పలుకుబడి, అంత గొప్పతనం ఉంటే బీ సైడ్ కేదరేశ్వరపేట అని లోటస్ ల్యాండ్లు పెట్టుకునేలాగా మన పేటలో ఉండాలి. నేను అర్థమయ్యేలాగా చెప్పనుకుంటున్నాను. నోవేడేస్ వీఆర్ రైటింగ్ ఏమని చెప్తున్నామంటే మనము బీ సైడ్ లోటస్ ల్యాండ్, అలా కాదు. బీ సైడ్ అని వాడు పెట్టుకునేలాగా ల్యాండ్ మార్క్ లాగా నువ్వు ఉండాలి. అది చేయాల్సింది. స్తోత్రం చేద్దామండి. రాజులను లెక్కించినప్పుడు తండ్రి అయిన దావీదు గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు దావీదు మీదకి దేవుని ఆత్మ బలంగా ఎలాగొచ్చింది? దేవుని ప్రణాళికను దేవుడు సమూయేలు ద్వారా వెల్లడించిన తర్వాత వచ్చింది. ఈ దినాలలో ఏమనుకుంటారంటే, ఇష్టమైన చర్చిలోనే దేవుని చిత్తం నాకు బయలుపరచబడుద్ది అనుకొని వీళ్ళు ఫూల్స్ అయిపోతున్నారు. వాళ్ళు గాలమట్టుకొని కూర్చొని వస్తాడేమో వాళ్ళు వచ్చారు, వీళ్ళు కూడా వస్తారు, ఇక వచ్చేస్తారు అనుకుంటున్నారు. కానీ నా ప్రార్థన దేవుని సన్నిధిలో వినయంగా నేను చెప్తున్నా, పేతురు సమాజ మందిరానికి వెళ్తే, అంద్రేయ సమాజ మందిరానికి వెళ్తే, మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో ఉన్న రీతిగా దేవుని సన్నిధి, ప్రభు మీ ఇంటికి రావాలనేది నా ప్రార్థన, నువ్వు నా గుడికి రావడం కాదు. నేను అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. స్తోత్రం చెల్లిద్దామండి. కుటుంబాలు బాగుపడాలంటే దేవుడిచ్చే మాట, ప్రభువుకు యెహోవా మాట, ప్రభువుకు యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన పెట్టెదను, ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇది ప్రవక్తల మాట. స్తోత్రిద్దామండి. దావీదు విషయమై దేవుడు సెలవిచ్చిన తర్వాత దావీదు ఏం చేశాడంటే, జీవితం అంతా కూడా ఆయన దేవుని మందిరం కొరకు ఆయన అర్పించిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఊపిరి అక్కడి నుంచి వచ్చింది కనుక దేవుడి గురించి మనం ఆలోచన చేయడం మంచిది. స్తోత్రిద్దామండి. పితరుడు దావీదు ని పోలి మిగిలిన రాజులు చెప్పబడ్డారు, తన పితరుడైన దావీదు వలే. అందుకని దావీదు విషయము, అబ్రహాం గురించి ఆ లేఖనాన్ని ఎత్తుకున్నా కానీ నేను ప్రస్తావన తీసుకుని రావాల్సి వచ్చింది. తండ్రి వలే, మీ తండ్రుల గురించి దావీదు నాయన గారు, పాస్టర్ గారు చెప్తూ ఉండేవాడు, వాళ్ళ తండ్రి ఇలాగా, వీళ్ళ తండ్రి ఇలాగా, ఈయన కూడా తండ్రిలాగే. స్తోత్రిద్దాం. నిజంగా ఈ దినాన పుల్పిటి మీద ఇక్కడ నేను నిలబడి ఉన్నాను, కానీ ఇక్కడికి రాకముందే 4 దినాల క్రితం నేను చేసిన ఆలోచన ఏంటంటే, నాయన ఆ తండ్రి దేవుని సన్నిధిని బాగా శ్రమ పడినటువంటి వాడు, ఆయనకి మునుపటి బలాన్ని దయచేయ దేవా. స్తోత్రం చేద్దాం. నీ తండ్రి విషయమే, నా తండ్రి నా కుటుంబం కోసం ఇంత ప్రయాసపడుతున్నాడు, మునుపటి బలాన్ని ఈ తండ్రి అనే దేవుణ్ణి నువ్వు వేడుకున్నావా? వేడుకోమని చిన్నపిల్లలకు నువ్వు నేర్పాలి. నేర్పకపోతే నువ్వు దైవ సంబంధివి కాదు, సాతాను సంబంధివి. స్తోత్రం తెలిద్దామండి. బైబిల్లో రాయబడింది, జాగరూకుడైనటువంటి వాడొకడు, వాడు ప్రకటిస్తున్నాడంట. అది చాలా లోతైన మాట. కుటుంబాల విషయం తండ్రులకు జాగరూకత లేకపోతే చాలా కష్టం. స్తోత్రం. ఒక కవి భలే పోలిక చెప్పాడండి. జాగ్తే రహో అని చెప్పేసి ఈ గూర్ఖా రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు కదా. జాగ్తే రహో అంటే కొంచెం మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని కుటుంబాలు హెచ్చరిస్తుంటారు అనమాట. జాగ్తే రహో ఏమండి. కుటుంబంలో ఒక కుటుంబము ఊరెళ్ళి ఇంటికి తాళం వేసుకున్నారంట. ఇంటికి తాళం వేశారు. ఈ గూర్ఖావాడి మాట వినగానే ఆ తాళము ఆ గొళ్ళెం కూడా మీసం మెలేసినాయి అంట. ఎందుకని? మేమే కాదు ఈ ఇంటిని కాపాడుకోవడానికి తాళం ఉన్నా కానీ కాపలాదారుడు ఉండాలి కదా. కాపలాదారుడు కూడా ఉన్నాడు. అలాగే మనతో పాటు దేవుడు మనల్ని కాచుకునేవాడులాగా తండ్రులకు, తల్లులకు, కుటుంబానికి దేవుని యొక్క సహాయం ఎంతో అవసరమైంది. మీ దేవునికి స్తోత్రం తెలిద్దామండి. ఈ ఇంటి గెడ పూర్వకాలంలో ఉండేవి, ఇలా వేసే గెడలు గుర్తునే లేదు. ఇప్పుడు అన్ని టవర్ బోల్ట్స్ వచ్చాయి. టవర్ బోల్ట్ కూడా పైనుండి కింద లేకపోతే నెట్టితే అది వస్తూ ఉంటుంది, మధ్యలో గొళ్ళి పెట్టకపోతే, గెడ పెట్టకపోతే. ఇదివరకు గెడలుండి ఇలా వేసేవాళ్ళు. అది కనుక దానికి
బోల్ట్ ఉండేది, లూజ్ అయిపోయేది పద్దాక, వెనక్కి వచ్చేది. గాలి వస్తే అది వెనక్కి వచ్చేస్తే దోమలు వస్తాయి, ఎలుకలు వస్తాయి. ఏం చేసేవాళ్ళు అంటే ఆ తలుపు పెట్టిన తర్వాత దానికి ఏదైనా అడ్డం పెట్టేవాళ్ళు ఇదివరకు రోజుల్లో పడుకునే ముందు. ఈరోజు మనకి అడ్డంగా ఎవరు ఉంటున్నారు చెప్పండి? సంఘానికి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఆత్మీయంగా పతనం రాకుండా దేవుడు అడ్డుగా ఉంచిన వాడు ఎవడంటే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రిద్దాం. పరిశుద్ధాత్మ యొక్క పనులేమిటో తెలియని వాళ్ళు, పరిశుద్ధాత్మ పేరిట ప్రార్థన చేసేవాళ్ళు ఈ దినాల్లో బయలుదేరారు. పిచ్చోళ్ళ ఎలా వెనకాల వీళ్ళు వెళ్తున్నారు, పరిశుద్ధాత్ముడా అని ప్రార్థన చేస్తారు. యేసు ఎక్కడ చేశాడా? పరిశుద్ధుడైన తండ్రి అని ప్రార్థన చేశాడు. వీరోళ్ళగా వెనకాల వెళ్ళిపోతుంటారు. బైబిల్లో త్రిత్వానికి ఉన్నటువంటి అవి ఆఫీసెస్ ఏంటో వీళ్ళకి తెలియవు. వాళ్ళ వెనకాల వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఏమి నేర్చుకుంటారు మీరు? గుడ్డివాడు గుడ్డివారికి తోవ చూపిస్తాడని వేసి అడుగుతాడు. స్తోత్రిద్దాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర మనం లెటర్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఆ లెటర్ ఉంది కనుక ఆయనే మన వెనకాల రాడు. అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేసినా కానీ నేను ఇచ్చానంటాడు ఆయన. అలాగే దేవుడు నీకు ముద్ర ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. స్తోత్రిద్దాం. కుటుంబాలకు దేవుని ఆత్మ సంరక్షణ ఎంత అవసరం కనుకనే ఎన్నిక చేయబడిన తర్వాత దావీదు మీదకి ఏమొచ్చిందంటే దేవుని ఆత్మ బలముగా వచ్చును. నాట నుండి దేవునికి స్తోత్రిద్దాం. నిజంగా ఈ దినాల్లో మనం కనుక షాప్స్కి వెళ్తే ఎక్కువ ఏం కొంటున్నారంటే డ్రై ఫ్రూట్స్ బాగా కొంటున్నారు. కరోనా ఏం చేసిందంటే, అంతకుముందు ఈ ఫ్రూట్ వెండర్స్కి బాగా తెలుసు. ఎప్పుడు ఈ ముస్లిమ్స్ పండుగ ఒకటి ఉంటుంది, అదేంటి రంజాన్ కోసం చూసేవాళ్ళు. ఇప్పుడు రంజాన్ కోసం చూడక్కర్లా, కరోనా పేరు చెప్తే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే డ్రై ఫ్రూట్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే దేవుని ఆత్మ బలమునిచ్చు ఆత్మ, జయమునిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ. స్తోత్రం. ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూసినట్లయితే, ఆ సంగతులు జరిగిన తర్వాత, ఇష్మాయేలు వెడలిపోయిన తర్వాత, కలహము తీరిపోయిన తర్వాత, ఇందులో చాలా ఉన్నాయి. ఆ సంగతులలోనికి నేను వెళ్ళను కానీ, బేర్షెబాలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే పరిశోధించాడు. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులకు నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. ఒకసారి దేవుడు నన్ను పరిశోధిస్తూ ఉంటాడు. ఇన్ని ధనాన్ని ఏం చేస్తున్నావు? ధనాన్ని మనము కుటుంబంలో పిల్లల్ని పైకి తీసుకురావడానికి, భార్యని సంతోషపెట్టడానికి, వృద్ధాప్యములో ఈ దినాన వృద్ధాప్యం గురించి ఎవరు ఆలోచించట్లేదండి. ఆలోచిస్తే జగన్ గారే ఏం చెప్పక్కర్లా, అది చేయకండి ఇది చేయకండి అని ఎవరి కాళ్ళే జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు. స్తోత్రం. ఆ విషయం నేను లోతుల్లోకి వెళ్ళను. దేవుడు పరిశోధిస్తాడు. పరిశోధించినప్పుడు మన హృదయంలో ఏ చోట ఏముందో, కుటుంబ విషయమై, భార్య విషయమై, బిడ్డల విషయమై, బంధువుల విషయమై, సంఘం విషయమై, దేని విషయం ఏ ఆలోచన ఉందో దేవుడు దానిని చక్కగా ఆయన గ్రహించగలడు. దేవుని స్తోత్రిద్దాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల యొక్క గాంభీర్యత అది పరిశోధనకు మించింది కదా అంటాడు కీర్తనకారుడు. దేవుని స్తోత్రిద్దాం. ఎంత గొప్పది! స్తోత్రిద్దాం. దేవుడు పరిశోధిస్తాడు. తలంపు రాకముందే, మాట నా నోట రాకముందే అబ్రహాము ఏం చేయనన్నాడో దేవుడు అడిగి బేర్షెబాలో అబ్రహాము దగ్గరికి దేవుడు వెళ్ళాడు. స్తోత్రం. దేవుని వాక్కు వచ్చింది. అంతకుముందే 14వ అధ్యాయంలో అబ్రహాము షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకును ఆయన బేర్షెబాకు వస్తూ ఆయనను కలుసుకున్నాడు. స్తోత్రం. షాలేముకు అబ్రహాము వెళ్ళి ఉండలేదు. హెబ్రోను కేంద్రంగా అబ్రహాము జీవిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. షాలేములో ఎవరున్నాడంటే నీతిగల రాజు, మోరియా పర్వతం ఉన్నటువంటి చోటది.
షాలేములో ఎవరున్నారు? నీతిగల రాజు. తన ఇంటికి తానున్న చోటికి దేవుడు వచ్చి అబ్రహామును, తండ్రి అయినటువంటి అబ్రహామును దర్శిస్తూ ఉన్నాడు. అబ్రహామును మాత్రమే కాక ఆయన భార్య అయినటువంటి శారాయిని దర్శించాడు, కుమారుణ్ణి ఇచ్చాడు. స్తోత్రం. దేవుడు నన్ను దర్శించబట్టే పనిచేసే బలము నాలో ఉంది. స్తోత్రం. దేవుడు నన్ను దర్శించి దీవించి గర్భం తెరువు చేయడాన్ని బట్టే నేను బిడ్డలను పొందుకున్నాననే కృతజ్ఞత సదాకాలం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. తండ్రులు తల్లులు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కుమారులైనటువంటి వారు నేను కుటుంబానికి ఇవ్వబడినటువంటి వరాన్ని, ఎవరు చెప్పండి? వరాన్ని. స్తోత్రం. కుమారులు ఇంటి పేరు ఇది ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అని చెప్పేసి ఇప్పుడు అడుగుతున్నారు. ఇదివరకు నీ ఇంటి పేరు ఏంటని ముందే రాసేవాళ్ళం. అక్కడ పాస్పోర్ట్ దీనికి రాయడానికి నువ్వు లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ చూసుకోవడం కాదు. కుమారులన్నా కుమార్తెలన్నా ఎలా ఉండాలంటే ఇక ఆ పేరు వింటేనే చాలు. స్తోత్రం. ఒకసారి మా అమ్మకి బాగలేకపోతే నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. మా అమ్మన్న మాట ఏంటంటే, సునీల్ వచ్చాడా, అయితే ఆ పని చేస్తాడు. స్తోత్రం. అది ఇది చేస్తాడు అనేటటువంటిది. ఇది చేస్తాడు. ఎవరన్నా నిన్ను నీ ఇంటి పని చేయొద్దంటున్నా, నీ తండ్రికి నిన్ను లోబడొద్దని చెప్పినా, ఎవరైనా నిన్ను చర్చి పని చేయొద్దని చెప్పినా, నిన్ను వెనక్కి లాగుతున్నా, దేవునికి సంబంధించి అది సాతాను ఆలోచన. అటువారు ఉండరు, లైవ్ అయిపోతారు. కుటుంబాలు కట్టేవాడని ఏ కులం వాడైనా ఏ జాతి వాడైనా గౌరవిస్తాడు, కానీ కుటుంబాలని తండ్రులు బిడ్డలు కూలదోసుకోకూడదు. స్తోత్రం. అబ్రహాము మెల్కీసెదెకుని కలుసుకున్నాడు, తిరిగి హెబ్రోనుకు వచ్చాడు. బెర్షెబా, హెబ్రోను ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ప్రాంతాలే. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుని దర్శనం వస్తూనే ఉంది. దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మోరియా పర్వతమునకు, తాను చూపెట్టే మోరియా పర్వతమునకు, ఎక్కడైతే సొలొమోను దేవుని విషయమే ఆయన ఆలయాన్ని కట్టబోతున్నాడో, ఏ స్థలమంది అయితే తెగులు ఆగిపోగలిగినట్లుగా దేవుని దూత దావీదుకు ప్రత్యక్షమైందో, ఆ ప్రదేశానికి ఆయన అబ్రహామును తీసుకొని వస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రిద్దాం. ఇప్పటి వరకు హెబ్రోన్ అనుభవంలో ఉన్నాడు. ఏలియా జీవితంలో కేరీతు వాగు అనుభవం ఎలాగా ఉన్నతం కలిగినటువంటిదిగా ఉందో, లైఫ్ చేంజింగ్ ఈవెంట్గా ఉందో, కేరీతు అనుభవం కరవలో పోషింపబడుట. స్తోత్రిద్దాం. కరోనా కాలమందు నేను దేవుని వలన పోషింపబడ్డానని చెప్పగలిగి ఉండాలి. మాకు చాలా ఉంది, మేము తింటా ఉన్నామని కాదు. చాలా ఉన్నవాళ్ళు చాలామంది పోయారు. దేవుడు కాపాడాడు నువ్వు చెప్పడం అది కృతజ్ఞతావచనము. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతావచనాన్నే మీరు ఉచ్చరించండి అని రాయబడింది. అది కాకుండా ఇంకేమైనా నువ్వు మాట్లాడావంటే బూతులు మాట్లాడినట్టే లెక్క. స్తోత్రం. ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు? యెహోవా నీవే నన్ను కాపాడుచున్నావు అంటాడు భక్తుడు. వెతికి పట్టుకోండి ఆ లేఖనాన్ని. ఇశ్రాయేలును కాపాడువాడు, గొలియాతును చంపిన దావీదు, తెలివిగా బండలో నుండి పట్టణంలోనికి నీళ్లు తీసుకుని వచ్చినటువంటి, స్తోత్రం చేద్దాం, హిజ్కియా అని చెప్పట్లా, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. స్తోత్రం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి.
ఏలియా ఎలాగైతే కేరీతువాగ అనుభవంలో ఆయన ఉన్నాడు, దేవుడు అబ్రహాముని ఇప్పుడు ఏ అనుభవానికి తెస్తున్నట్టే మోరియా పర్వత అనుభవానికి. తండ్రిలో మోరియా పర్వత అనుభవాన్ని ఎరిగినటువంటి వారిగా వారు ఉండాలని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మోరియా పర్వత అనుభవం అనేటటువంటిది మనంతటా మనము పూనుకొని ప్రయాణమై వెళ్ళి ప్రత్యక్షత పొందేటటువంటి అనుభవం కాదు. దేవుని వలన పరిశోధింపబడిన పిదప మనకి అది అనుగ్రహింపబడుతుంది. దేవుని స్తోత్రం. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతానికి నువ్వు రాని ఆయన చెప్పలా. ఈ దినాన తండ్రులకు కూడా ఒక ఆలోచన ఉంది. దేవుడిచ్చిన కుటుంబము, దేవుడిచ్చిన భార్య దొరికిన వారికి మేలు దొరికిన రాయబడింది. నీ గర్భఫలము నీ భూఫలము దీవింపడని చెప్పింది. మరి కుటుంబంలో ఏంటి ఇలాగుంది? పెళ్ళైన తర్వాత ఏంటి నేను ఇన్ని బాధలు పడుతున్నాను? ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో నేను ఎందుకని ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు మోరియా పర్వతం అనలేదు, కానీ నేను చూపించబో పర్వతములలో ఒకదాని మీద, అంటే ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు అబ్రహాముకు బయలుపరిచిన వాడిగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం. కుటుంబాలు ప్రార్థిస్తూ ఉండగా, దేవుని బాటను బట్టి ముందుకు సాగుతూ ఉండగా, కుటుంబ యజమాని ఏంటంటే తండ్రికి తల్లికి దేవుడు తన సంగతులను బయలుపరిచేవాడు అయినాడు. స్తోత్రం. చాలా ప్రయాసపడ్డా కానీ నాకు ఇందులో సుఖం లేదండి, నువ్వు సాక్ష్యం ఇవ్వకూడదు క్రైస్తవుడు కనుక. ఇంకా దేవుని మాటను నువ్వు వింటూనే ఉండాలి. స్తోత్రం. ఏం చేయాలి చెప్పండి? దేవుని మాటను వింటూనే ఉండాలి. దేవుని మాటను వినడానికి నీవు ఆయత్తపడినటువంటి వాడిగానే ఉండాలి. స్తోత్రం. దేవుని మాట వినడానికి చెవి ఎక్కేవాడిగానే ఉండాలి. భక్తుడు అంటాడు, నాకు ఇప్పటికీ ఈ మాట అర్థం కాలేదని. మీకు అర్థమైతే నాకు చెప్పండి, వింటా నేను వినయంగా. నేను ప్రయాణము చేయుచుండగా, చెప్పండి నేను చెప్పిన మాట వినని వాళ్ళు చెప్పాలి ఈ మాటని. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా దినములను కొద్దిపరిచెను. ఇంకో దగ్గర అంటాడు భక్తుడి లేఖనాల్లో, నాకు ఆయాసము కలుగజేస్తుంది. అబ్రహాం వినేటటువంటి మాట కృంగిపోయేటటువంటి మాట. ఈ ప్రయాణము బెర్షెబా నుంచి చూపించబోయేటటువంటి పర్వతానికి. దేవునికి స్తోత్రం. నీవు లేవడానికి ఓపిక వస్తుందా? ఏమేమన్నాడు? నీ కుమారుణ్ణి ఇచ్చేయి. పిచ్చోడ, నువ్వు వెళ్తున్నావు కదా, పిల్లలు ఎందుకు పట్టుకెళ్తావు? నా దగ్గరికి పొద్దున్న లేచి ఇప్పుడే వచ్చాడాడు, వీడి గుడికి పంపిస్తాంట సండే స్కూల్కి. తాతగారు చెప్పే మాట ఇది. ఆయన ముందు తండ్రి ఆయనే. అర్థమయ్యేలాగా చెప్పలేదా నేను? పిల్లోడు ఇప్పుడే వచ్చాడు, నా వంశాంకురం వీడు. వాళ్ళ అమ్మ పిలిచి ఏమంటుంది? అమ్మాయి రా సండే స్కూల్కి వెళ్ళాలి. ఈ మనవరాలు ఎక్కడుంది? వంశానికి ఆది పురుషుడు అయిన తాతగారి దగ్గర ఉంది. కోడలు ఏం చెప్తుంది? సండే స్కూల్కి వెళ్ళడానికి రమ్మను. నువ్వు వెళ్తున్నావు కదే అంటే, నువ్వు వెళ్ళి ఏం నేర్చుకున్నావమ్మా అని కోడల్ని అన్నావు అనమాట. అత్తగారు అంటది, నువ్వు వెళ్తున్నావు కదే, పిల్ల వెళ్ళకపోతే ఏమైందిలేమ్మా, పెద్దవాళ్ళకి తెలియట్లే ఈ రోజుల్లో. నిజంగా ఈ అత్తగారికి ఎంత జ్ఞానం ఉందండి. నోబెల్ ప్రైజ్ నిజంగా చంద్రబాబు గారు ఏమికి ఇప్పించాలి. దేవునికి స్తోత్రిద్దాం. ఇళ్ళ మాటలు భలే పాస్టర్లకు బాగా తెలుస్తాయి. ఎందుకంటే ఇక అదంతే. స్తోత్రిద్దాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు ప్రయాణం చేయమని. ప్రయాణం చేయుచుండగా ఆయన నా దినములు కొద్దిపరిచెను. నా జీవిత కాలంలో నేను కాలేజీకి వెళ్తూ ఉండగా కరోనా వచ్చింది. నా దినాలు కొద్ది అయిపోయినట్టుగా, కురిగిపోయినట్టుగా నేనున్నా. మళ్ళా కోలుకుంటామా? బంగారము ఇండియాలో ఎంత ఉంది, అమెరికాలో ఎంత ఉంటుంది? ఇంకా ఎక్కువ ఉంటుందండి. చంద్రమండలం తీసుకెళ్ళి నువ్వు పాదరసం తీసుకెళ్తే మారుద్దేమో, కానీ బంగారాన్ని తీసుకెళ్ళి మళ్ళా తెస్తే ఏమన్నా మారుద్దా? చెల్లి రూపాయి ఎక్కడేం చెల్లుద్ది? ఏ మాట విన్నా కానీ నేను అతనికి తోడయ్యుందును. దేవుడేమన్నాడు? నీ గర్భములో నుండి రాజులు కూడా వస్తారు. ఇప్పటికే వయసు పెరిగింది. అప్పుడు 100 ఏళ్ళప్పుడు పుట్టాడు, ఇప్పుడు ఈయనకి ఇంకా వయసు బాగా పెరిగిపోయింది అబ్రహాంకి. స్తోత్రిద్దాం. కానీ అబ్రహాంకి ఏంటంటే ఆ మాట గుర్తుంది. నీకెన్ని కష్టాలు రాని దాన్ని పట్టుకొని నిలబడాలి. ఆ మాట ఇంతకుముందే మనం 130 కీర్తనలు ఏమైనా రాబడింది, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకుంటుంది,
నా ప్రాణము ఆయన ఇచ్చిన మాట కొరకు కనిపెడుతూ ఉంది. స్తోత్రం. ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను లేఖనాల్లోంచి, నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా దినములు కొద్దిపరిచెను, నా ప్రాణాన్ని ఆయన ఆయాసపరిచాడు. కరోనాలో మన సాక్ష్యం అదే కదా. స్తోత్రిద్దాం, స్తోత్రిద్దాం. ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు ఏది దాచడు. పౌలు ఏమంటాడంటే, నేను బలవంతుడని చెప్పడానికి ముందు అడ్రస్ చెప్తాడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుణ్ణి, అప్పుడే నేను బలవంతుణ్ణి. నేను చచ్చిపోయేలోపు ఇంటి పేరు మారుద్దండి, ముసలాళ్ళం అయిపోతే మారుద్దా? విశ్వాసం మారుద్ది, ఇంటి పేరు మారదు. ఇంటి పేరు ఉద్ధరిస్తుందండి పరలోకంలో. దట్స్ వై వీఆర్ నాట్ చేంజింగ్ దట్ అవర్ సర్నేమ్. నేను అర్థమయ్యేలా చెప్పి అనుకుంటున్నాను. ఏది మార్చుకోగానే విశ్వాస విషయంలో, పరిశుద్ధత విషయంలో మన గుణాన్ని మనం భలే మార్చుకుంటాం. ఇది చెప్పబడకుండా మోరియా పర్వతానికి దేవుడు నడిపిస్తున్నాడు. అంతకుముందు వచ్చి ఆయనే కలుసుకున్నాడు మెల్కీసెదెకు, షాలేము రాజు, నీతికి రాజు అని అర్థము. ఇప్పుడు ఆయన ఆ నీతికి రాజు అయినటువంటి షాలేము రాజు అన్నటువంటి మెల్కీసెదెకు ఉన్నటువంటి పర్వతం దగ్గరికి ఆయన అబ్రహాముని తన మాట ద్వారా నడిపిస్తున్నాడు. అది 3 దినముల ప్రయాణము. స్తోత్రం. ఎన్ని దినాల ప్రయాణము? 3 దినముల ప్రయాణం. మన వయసు కూడా 3 అంచెలుగా ఉంటుంది. బాల్యము, ఏమండి, యవనము, వృద్ధాప్యము. ఈ 3 దినాల ప్రయాణాల్లో కూడా మన బిడ్డలు ఆత్మీయ జీవితంలో మన వెంట ఉండాలి. వారు ఇరువురు కూడి వెలుచుండగా అనేటటువంటి మాట ముమ్మారు అబ్రహాం విషయమై, ఇస్సాకు విషయమై చెప్పబడింది. 2 మార్లు స్పష్టంగా చెప్పబడింది. 3వ వచనంలోనూ 7వ వచనంలో కూడా ఈ మాట మనం చూడవచ్చు. తండ్రి యొక్క ప్రణాళికను నెరవేర్చడంలో తండ్రి అయిన దావీదు ప్రారంభించిన దాన్ని ఎలాగైతే సొలొమోను కొనసాగించాడో స్తోత్రిస్తాడు. నిజంగా నోయలయ్య గారి గురించి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటంటే, తాతగారు ఎన్ని సంఘాలనైతే ఆయన కట్టాడో అన్ని సంఘాలను, ఇంకా ఆ సంఘాలను అభివృద్ధి పరుస్తూ ప్రేమ చేత వాటిని ఆయన స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం. డబ్బు లేకుండా పితరులు ఆస్తి ఇవ్వకుండా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ 3 నిలుస్తేని దేవుడు చెప్పాడు కనుక, ఒకవేళ తండ్రి అనే కుటుంబ యజమాని అయినటువంటి నీ భర్తకు సంపాదన ఉండకపోవచ్చు, నీ తండ్రికి సంపాదన ఉండకపోవచ్చు, మనము మన కుటుంబాన్ని నిలబెట్టగలమా? స్తోత్రం. సొలొమోను గొలియాతును ఎప్పుడు జయించలేదు కదా. స్తోత్రం. జాగ్రత్తగా వినండి, ఒక మాట నేను మీకు లేఖనాలను బట్టి జ్ఞాపకం చేస్తున్నా. సొలొమోను గొలియాతును ఎప్పుడు జయించలేదు, కానీ సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల సైన్యం ముందు, ఇశ్రాయేలు జనాంగం ముందు మహాబలవంతుడిగా నిలబడినటువంటి గొలియాతు కంటే కూడా బాగా ఉన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి దేవుని మహా ఆలయాన్ని దేవుని కొరకు కట్టి ఇశ్రాయేలు కన్నులు ఎదుట దాన్ని నిలబెట్టాడు. వాడు కుమారుడు అంటే దేవుని స్తోత్రిద్దాం. గొలియాతులు ఎంతమంది వచ్చినా కానీ ఆలయం ముందు, దేవుని ఆలయంగా మనం ఉంటే సాతాను ఎన్ని పన్నాగాలు పనినా కానీ మన హృదయంలోనే వాడు ఓడింపబడతాడు. స్తోత్రిద్దాం. మనము నిలబెట్టేది మన పిల్లలకి ఏం చెప్పాలంటే, నేను దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నానండి, ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈ కరోనా కాలంలో అందరికీ బాగా తెలిసి వచ్చింది. నిజంగా ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో కరోనా కాలంలో ఎంతమంది చనిపోయారో తెలియదు, కానీ ఒక యవనస్తురాలు డాక్టర్ ఆవిడ, మనం వెళ్తే మొహమాటం కొద్దీ డాక్టర్లు మనల్ని చూస్తారు కదా, పరిచయం ఉన్నా కానీ ప్రేమతో వారు చూస్తారు. వాళ్ళ వృత్తి ధర్మాన్ని బట్టి మనల్ని ప్రేమించి బతికిస్తారు వాళ్ళు. ఆవిడ చాలా యంగ్, ఎంబీబీఎస్ చేసింది, చిన్న వయసులో ఉంది, డాక్టర్గా చాలా భవిష్యత్తు ఉంది, అనేక వందల ప్రాణాలను, వేల ప్రాణాలను ఆమె కాపాడగలదు. కానీ ఈ కరోనా కాలం ముందు ఆమె డాక్టర్ల ముందే డాక్టర్ గారు చనిపోయారు. ఎందుకు ఇంకా ఈ అతిశయాలు, ఈ పగలు, పోరాటాలు, దూషణలు, ఇవి ఇక్కడుంటే పర్వాలేదు కానీ మనసులో ఉన్న ఏమీ కాదులే, కానీ
కాటి దాకా వీటిని పట్టుకెళ్ళామా ఈ పరలోకం వచ్చేస్తాయి, అక్కడ మనల్ని వదలం. కరోనా కాలంలో కరోనానే మనల్ని విడిచిపెడుతుంది, కానీ కక్ష కార్పణ్యాలు మనల్ని విడిచిపెట్టడం లేదండి. పిల్లలకి ఏం నేర్పాలంటే ఇవి కడుపులో పెట్టుకోమని కాదు. లే సులోమానులాగా లే, స్తోత్రిద్దాడు, స్తోత్రిద్దాడు, స్తోత్రిద్దాడు. సులోమానులాగా లే, నిలబెట్టు, స్తోత్రిద్దాడు, స్తోత్రిద్దాడు. ఆ దూరాయనే మైదానంలో రాజు మహా విగ్రహాన్ని నిలబెట్టాడు, కానీ దావీదు ద్వారా దేవుడు సొలొమోనుని ఇశ్రాయేలు కొరకు నిలబెట్టిన రీతిగా చిరకాలంలో దేవుడు ఏం చేశాడంటే దానియేలును అంతకంటే కూడా బలవంతుడిగా నిలబెట్టి దానియేలు కోసం మిఖాయేలు దేవదూతను దేవుడు నిలబెట్టాడు. స్తోత్రిద్దాడు, స్తోత్రిద్దాడు. పనికొచ్చేయో అవి, పనికొచ్చేయో అవి. ఎప్పుడైనా కానీ బండి చెక్ చేసినప్పుడు బండ్లో కనుక కాగితాలు పెట్టి దాని మీద అన్నీ పెట్టేస్తే పోలీస్ అయినా కాగితాలు తీయమంటే మనం ఏమి తీస్తుంటే ఈ చెత్త అంతా తీసుకొచ్చావండి, నేను కాగితాలు అడిగా తీయ్యా అంటాడు. అంటాడా అండా? అడగగానే తీసేయాలి వాటిని, అడగగానే తీసే. ఇంకొక ఏంటంటే సందేహం వస్తుందన్నమాట, ఇవన్నీ తీస్తుంటే కాగితాలు లేవేమో అంటాడు పక్కన ఉన్న ఆయన. సందేహం వస్తా లేదా? అసలు భక్తి ఉంటే నీలో ఉన్న దేవుడే కనిపిస్తాడు కదా. దావీదేమన్నాడు, నేను వస్తున్నా అన్నాడా? యెహోవా పేరిట వస్తున్నా అంటే దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు ఆయన. స్తోత్రం. తండ్రులు కూడా దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి. ఈ ప్రయాణంలో తండ్రి ప్రయాణం చేయడం మాత్రమే కాక కొడుకు ఎలా ఉన్నాడంటే కూడి వచ్చేవాడుగా ఉన్నాడు. స్తోత్రం. సంఘంలో కూడా అంతేనండి. బిడ్డలైనటువంటి మీరు కూడి రాకుండా పాస్టర్ గారు ఏమీ చేయలేరు. మిమ్మల్ని బట్టి సంఘానికి పేరు రావాలి, మిమ్మల్ని బట్టి. మా సంఘంలో కలెక్టర్ ఉన్నాడని నేను చచ్చిపోయేలోగా ఆ సమాజానికి నేను చెప్పగలిగితే ఎలా ఉంటుంది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరిస్తారు నాకు ఆ వరాన్ని? ఎవరిస్తారు? లేదు, నేను బాగా పెద్దోడిని అయిపోతా ఒక 30 ఏళ్ళకి, మీ పిల్లలు కరెక్టర్లు అవుతారు, మీ పిల్లలు కరెక్టర్లు అవుతారు. అప్పుడు నేను ఇక్కడ దీంట్లో ఉండనుకున్నాం. అరే నీకు మీ అమ్మ గర్భంలో ఉండగా నేను ప్రార్థన చేశానురా, నువ్వు పైకి రావాలని నేను కోరుకుంటున్నాను, గుడికి రాలేకపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాను అని చెప్తే నిజంగా ఎంత సంతోషంగా ఉంటుందండి. ఎన్నున్నాయి మనం వెతుక్కోవాలంటే. స్తోత్రం. వారు ఇరువురు కూడి వెళ్ళుచూ ఉండగా, ఈ దినాలు ఎలాంటి అంటే తండ్రితో పాటు కుమారుడు నడవాల్సినటువంటి, నీకు తెలియదు మా నాన్నతో నడవడం చాలా కష్టం. కష్టమే, కష్టమే, చాలా కష్టం. మీ నాన్నకు కూడా కష్టం నీతో నడవడం, అది నీకు తెలీదు. అసలు మనిషికి ఏంటంటే ప్రక్కలతో మనకు పడకపోవడం కాదు. నాకెప్పుడు నా తల గురించి ఆలోచన చేసినా కానీ నాకెందుకు తలనొప్పి వస్తనేది నాకు అర్థం కాని సమాధానం లేని ప్రశ్న. నా తలే కదా, వద్దమ్మా నొప్పి వద్దమ్మా అంటే అసలు విననేమెందు. ఈ చెవి ఉందనుకోండి, అప్పుడప్పుడు నొప్పి వచ్చిందనుకోండి, ఈ చెవి నా చెవే. ఈ చెవి ఏంటి చెప్పండి? నా చెవే నా మాట వినదు, నా తల నా మాట వినదు. నీ తండ్రి నీ మాట వినాలంటే నీలాగే ఉండాలంటే ఎలా ఉంటాడబ్బా? వారిరువురు కూడి నడుస్తుండగా దేవునికి స్తోత్రం. వీరు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుడు చూపించే చోటికి. అంతకుముందే అక్కడ నుంచే ఈయనకు దీవెన వచ్చింది. ఈ మొరియా పర్వతము దేవుని పర్వతము, తదనంతర కాలమందు సియోనుగా పిలువబడినటువంటి దేవుని పర్వతం, దేవుని నివాసస్థలము నుంచి ఎవరు వచ్చారంటే మెల్కీసెదెకు. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాముకి ఎదురు వెళ్ళి ఆయనను దీవించాడు. దీవెన వచ్చేసింది, కానీ అంత దీవెన 17వ అధ్యాయంలోనేమో దేవుడు దీవించాడు. నాకు గుర్తున్నంత వరకు 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు దీవించాడు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి రావాల్సి ఉన్నాడంటే కుమారుడైన క్రీస్తును చూడడానికి, ఆయన క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి ఆ పొట్టేళ్లను చూడడానికి ఆయన ఈ మెల్కీసెదెకు ఉన్నటువంటి ఈ షాలోము పట్టణానికి ఆయన వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రయాణం ఎంత ప్రయాణము? 3 దినాల ప్రయాణం. చిన్నప్పుడు పొందిన దీవెన, బాల్యంలో యవన ప్రాయంలో పొందిన దీవెన, పెద్దవాడు అయ్యాక పొందిన దీవెన, ఇది నీకు సరిపోదు. ఇప్పుడు అబ్రహాం పెద్దవాడయ్యాడు. ఈ పెద్దవాడి వెంట ఎవరున్నారు? యవనస్తులైనటువంటి కుమారుడు ఉన్నాడు.
ఈ కుమారుడు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నా తండ్రి. దేవునికి స్తోత్రం. నా తండ్రి అని మాట్లాడినటువంటి మాటలు నేను ఇదకాలం ఈ వాక్యం ఏం చెప్పాలని ఆలోచించేటప్పుడు నేను చేసుకున్న ఆలోచన ఏంటంటే, హేబేలు ఆదాము ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు కదా. తెలుసా ఎవరికైనా? అది తెలియలేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నాతో హేబేలు మాట్లాడాడు. హేబేలు రక్తము నాకు మొరపెట్టింది. స్తోత్రిస్తాడు. దేవుడు నిజంగా ఎంత న్యాయవంతుడంటే, కూలివారి మొర దేవుని దగ్గరకు చేరుద్ది. నేను ఎందుకు కూలి చేసుకున్నాను నేను అనుకోవచ్చు. నా కూలి నాకు రాలేదే, స్తోత్రిద్దాం అని నేను అనుకోవచ్చు. కానీ నేను రాలేదే అనుకుని దేవుడిని అడ్డం పెట్టుకుని అనుకుంటే దేవుడు అక్కడ వింటాడు. స్తోత్రిద్దాడు. ఆ కూలి దేవుడు నా కొడుకు ఇస్తాడు. నువ్వు విత్తింది ఎక్కడికి కూడా పోదు. నువ్వు పోగొట్టుకున్నది ఏది కూడా దేవుడు తిరిగి నీకు ఇవ్వకుండా ఉండాలి. ఆయన పేతురుతో చెప్తాడు ఏమనంటే, నీకు ఇక్కడ బిడ్డలు ఎలాగున్నారో నీకు అక్కడ కూడా ఉంటారు నాయన, నీకు అక్కడ నేను ఇస్తా. ఎందుకనో యేసయ్య మాట మాట్లాడాడు. నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఆర్సమ్ పీపుల్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, షేరింగ్ విత్ యూ. పేతురు అంటే ఎవరంటే మా పితరుడు అంటారు. స్తోత్రిద్దాడు. మనం భలే స్వేచ్ఛాజీవులు అండి. నిన్నటి దాకా ఈ సాల్మన్ గారు వాళ్ళు, డేవిడ్ గారు, వాళ్ళ తండ్రులు తాతలు వీళ్ళేమనే వాళ్ళు అంటే మా పిఎం సామ్యుల్ నాయన గారు అనేవాళ్ళు. ఇప్పుడు మనకి సంవత్సరానికి ఒక పాస్ట్ వచ్చి పడుతున్నాడు. ఎవరు నీ పితరుడు? ఎవరితో నా తండ్రి అని మాట్లాడుతున్నావు? ఎలీషా మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? ఏలియాతో మాట్లాడాడు. నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే కదా. స్తోత్రిద్దాం. నా తండ్రి అని నీవు దేవునితో మాట్లాడు. నా తండ్రి అని నీ సంఘ కాపరితో నీవు మాట్లాడు. స్తోత్రిద్దాం. స్తోత్రిద్దాం. నీవు యవనస్తులైతే యేసేపులాగా నేనే తండ్రిని అని చెప్పు. ఎవరు? నేనెవరికి తండ్రిని? ఫరో ఇంటి వారికి నేను తండ్రిని, పోషకుణ్ణి. ఎందుకు పుట్టింది? స్తోత్రిద్దాం. నిజమే, తండ్రి అన్నీ చేయలేడు. నా కొడుకునే అడగని కూడా నేను నా పిల్లలకి ఏది చేయలేదో, మా అమ్మాయికి ఏది చేయలేదో, మా అబ్బాయికి ఏది చేయలేదో నాకు తెలుసు. వాళ్ళు అడిగినవి నేను చేయాలనుకున్నాయి. వీళ్ళు అనుకుంటారు మా నాన్న నాకు ఇది చేయలేదు, ఆయన మాట ఏమి వింటాం అనుకుంటాడు. కానీ ఆయన చచ్చిపోయే వరకు ఆయన మనసులో అది ఉంటుంది. స్తోత్రిద్దాం. నేనే తండ్రిని, నేను తండ్రిని. స్తోత్రిద్దాం. నా తండ్రి. ఎంత మధురమైనటువంటి మాట అండి, ఎంత మధురమైన మాట. నా తండ్రి. స్తోత్రిద్దాం. ఒక్కోసారి నేను అనుకుంటా, తండ్రులు పిల్లల్ని క్షమించాలి, పిల్లలు తండ్రులను క్షమించాలి. అలాంటి స్థితిలో ఈనాడు కుటుంబాలు ఉన్నాయి. ఈ బోధ కొంచెం కంటకంగా ఉంటుంది. కానీ నీ తండ్రి బాప్తిసం పొందకుండా చనిపోయినా కానీ ఆయన నరకానికి వెళ్తాడని నువ్వు చెప్పకు. ఇది నా బోధ, నువ్వేమైనా దేవుడు నిర్ణయిస్తాడు. లెట్ గాడ్ డిసైడ్ ఇట్. అంటే ఆ గౌరవాన్ని నువ్వు తండ్రికి ఉంచాలనేది నేను నీకు దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్తోత్రిద్దాం. కూడి నడుస్తూ ఉన్నారు. ఎక్కడికంటే మెల్కీసెదెకు ఉన్నటువంటి పట్టణానికి వీళ్ళు కూడి నడుస్తూ ఉన్నారు. దర్శనము దేవుడు చూపెట్టేటటువంటి చోటికి. కుటుంబాలు ఈ దినాన తండ్రితో కుమారుడు, తండ్రితో కుమార్తె, కుటుంబ యజమానితో కుటుంబము దేవుడు చూపెట్టేటటువంటి చోటికి. దేవునికి స్తోత్రితం. దేవుడు చూపెట్టేటటువంటి చోటికి. దేవుడు చూపెట్టాకే మనకి కుటుంబాన్ని నడిపేటటువంటి శక్తి వస్తుంది. దేవుడు ఆ హోరేబు పర్వతం మీద మండుచున్న అగ్నిలో కాలని పొదను చూపెట్టిన తర్వాతే మోషే నాయకుడయ్యాడు. దేవుని స్తోత్రితం. ఇంకా మన కుటుంబాన్ని మనం నడిపించలేకపోతున్నామంటే దేవుడిచ్చిన మాట, దేవుడు చూపెట్టేటటువంటి చోటును మనము తండ్రులమైన మనము చూడలేదని జ్ఞాపకం ఉంచుకోవడము లేఖనానుసారమని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రితం. నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. 3 విషయాలు నేను మీతో జ్ఞాపకం చేసుకున్నా. ఒకటేమనగా తండ్రి ఎలాగో ఉండాలి.
స్తోత్రిద్దాం. తండ్రి ఎలా ఉండాలంటే యెషయి విన్న రీతిగా దేవునికి స్తోత్రిద్దాం. అబ్రహాం విన్న రీతిగా యెషయి ఏం విన్నాడు? దేవుడు కోరుకున్నవాడు తన ఇంట ఉన్నాడని విన్నాడు. స్తోత్రిద్దాం. ఆ మాట దైవజనం ద్వారా చెప్పబడిన తర్వాత దేవుని ఆత్మ బలముగా తన కుమారుడి మీదకి రావడాన్ని ఆయన చూశాడు. విన్నవాడుగాను కన్నవాడుగాను యెషయి ఉన్నాడు. అబ్రహాం వినిన మాట ఏమనగా దేవుని నుంచి నీకు పుట్టేటటువంటి వారిని నేను దీవిస్తాను. స్తోత్రం. కొంతమంది ఏమనుకుంటారంటే దీవెన మాకుందని అనుకోరు, కానీ ఏ కష్టం వస్తుందో, ఏ వ్యాధి వస్తుందో, ఏ బాధ వస్తుందో, నేను దేవుని సేవకునిగా ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే ఏది చూపెట్టు, ఏది నన్ను జయించగలదని విశ్వాసంతో అడిగేవాడిగా అడిగేదానిగా నువ్వు ఉండాలి. ఏది నన్ను బలహీనపరుస్తుంది, వల్ల వద్దా, దేవుని కంటే గొప్పదేంటి అని అడగాలి. ఆ విశ్వాసము, ఆ విశ్వాస బలము నీలో ఉండాలి. తన వయసును బట్టో, దేవుడు అనుమతించిన దాన్ని బట్టో హెబ్రోనును జయించడానికి కాలేబు దేవుని సెలవు లేని దాన్ని బట్టి ముందుకెళ్ళలేదు, కానీ జయించేవాడు ఎవడున్నాడని ఆ జయించేవాడిని పట్టుకోవడానికి ఆయన ఏం చేస్తాడంటే కుమార్తె విషయమై ఆయన ముందుకు సాగుతాడు. దేవుని స్తోత్రిస్తాను. ఎవడు హెబ్రోనును అది నాదే, జయించకముందే అంటున్నాడు నాదే అని. ఈ ఆరోగ్యము నాదే, ఈ ఆశీర్వాదము నాదే, ఈ ఉన్నత స్థితి నాదే, ఈ సిరి సంపదలు నావే అని చెప్పగలిగేలాగా మనం ఉండాలి. స్తోత్రిద్దాం. తండ్రి విన్నవాడై ఉండాలి. దేవుడు చెప్పాడు నీకు పుట్టేవారిని నేను ఆస్వాదిస్తానన్నాడు. అందుకే కుమారుని ఇమ్మన్నా కానీ పరిశోధింపబడినప్పుడు తండ్రి పరిశోధించబడతాడు. తండ్రులమైన మనం పరిశోధించబడ్డామా? ఒకసారి ఆలోచన చేయండి. పరిశోధించబడాలి. పేతురు అంటాడు బంగారాన్ని పరీక్షిస్తున్నాను కదా, నిన్ను పరీక్షిస్తే ఏం పోయింది, బంగారం కంటే నువ్వు ఎక్కువ అని చెప్పడం పేతురు ఉద్దేశం. ఏం చెప్పండి? బంగారం కంటే ఏమండి, ఎవరు మనల్ని బంగారం అని అనకపోయినా అమ్మేమంటుందంటే చిన్నప్పుడు నా బంగారమే, నా కొండే, మా నాన్నే, పిచ్చి తల్లి కదా అనుకుంటా ఉంటుంది. అట్లా అనుకుంటానే ఉంటుంది, నా బంగారం నా కొండ అని. స్తోత్రిద్దాం. ఇక్కడ రెండవదిగా అబ్రహాము దేవుడు చూపెట్టే చోట యేసయ్యను ఆయన కలుసుకుని ఉన్నాడు. అంతకుముందే దేవుడు ఆశీర్వదించాడు ఆయన్ని మెల్కీసెదెకుగా. ఆశీర్వాదం సరిపోలా. ఈ దినాన కుటుంబాలు ఎందుకని దేవుని సన్నిధికి వెళ్ళడం లేదంటే పొందింది చాలు, ఇంకా ముందుకు సాగక్కరలా. 3 దినాల ప్రయాణాన్ని గురించి వీరు ఆలోచన చేయడంలా. నాకు అన్నీ కలిసి వచ్చినాయండి, దేవుడు నా పక్కనే ఉన్నాడు అట్లేడు. దేవుడు ఎక్కడున్నాడు? నా పక్కనే. ఈ జాలం ఏంటి? స్తోత్రిద్దాం. లేదు, ఎక్కడ ఉండిపోవడానికి వీలు లేదు. బేర్షెబా నుంచి నువ్వు బయలుదేరాలి. ఎక్కడికంటే దేవుడు చూపెట్టే చోటికి. స్తోత్రిద్దాం. అక్కడ దేవుడు బలిష్టమైనటువంటి ఒక పొట్టేలుని నీకు చూపెట్టనై ఉన్నాడు. మరణాన్ని జయించే యేసయ్యను నీకు చూపెట్టనై ఉన్నాడు. స్తోత్రిద్దాం. మరణాన్ని జయించే యేసయ్యను నీకు చూపెట్టనై ఉన్నాడు. పాత నిబంధన ప్రభువైన యేసుక్రీస్తును ప్రత్యక్షపరిచింది. సంఘములో ఉండి క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనము చూడకపోతే ఎలాగూ? క్రీస్తుడైన యోహాను క్రీస్తును చూడడం మాత్రమే కాక ఆసియాలో ఉన్న సంఘాలకు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను ఆయన చూపెట్టిన వాడిగా ఉన్నాడు. నమ్మి దేవుని స్తోత్రిద్దాం. సంఘం అందుకు సంఘంగా పిలువబడింది. దేవునికి స్తోత్రిద్దాం. ఈ ప్రయాణంలో, ఈ 3 దినాల ప్రయాణంలో ఎవరెవరు ఉండాలంటే తండ్రితో పాటు కుటుంబం కూడా ఉండాలి. ఎవరెవరు వెళ్ళారు ఈ పర్వతానికి, మోరియా పర్వతానికి? వారు 2 కూడి వెళ్ళుచుండగా తండ్రి గొర్రె పిల్ల ఎక్కడా? ఇలా వెళ్ళేటప్పుడు మనం ఏం ఆలోచన చేయాలంటే క్రీస్తుని గూర్చి ఆలోచన చెయ్యాలి. ప్రభువు సంఘాన్ని గూర్చి ఆలోచన చేయాలి. సంఘం ద్వారా దొరికేటటువంటి ఈవులను గూర్చి, దీవెనలను గూర్చి ఆలోచన చేయాలి. అందుకని ఈ 3 దినాల ప్రయాణం. ఇటు ప్రయాణమందు కుటుంబాలు నడిపిస్తున్నటువంటి తండ్రికి తోడుగా కుటుంబాలు సాగాలని, ఆ కుటుంబాలకు, ఆ బిడ్డలకు దేవుడే తోడయుండి వారిని నడిపించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.